దీన్ని అప్రమత్తతో ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన మంగళగిరి. ఆ లోకేష్ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతానే ఉన్నప్పుడే చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం. కాబట్టి మంగళగిరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లు మాత్రం అడుగుతా ఉన్నా, ఎన్నికల ప్రచారంలో చేసేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఎన్నికల ప్రచారం చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి శాసనసభ్యుడు మీకు కావాలా? ఆలోచన చేయమండి. మాటకొస్తే మా అందరి మీద చెప్తుంటాడు నోటు దోలని, అవి మాట్లాడతారు ఈ మాట్లాడతానని. ఈరోజు వాళ్ళు చేసింది ఏంది? ఏకంగా చంపుతున్నారు మనుషుల్ని. ఇంకా ప్రభుత్వం రాలా అంటే ఎన్నికల్లోనే ఇంకా కోడ్ ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా ఈరోజు మనుషుల్ని చంపే ప్రయత్నం, ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్న లోకేష్. మంగళగిరి ప్రాంత ప్రజలు మరోసారి పోయినసారి చేసిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వ్యక్తిని శాసనసభకు పంపించకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2019లో 2024లో కూడా ఇదే తీర్పు ఇవ్వాలని, 2024లో కూడా మరోసారి ఆ లోకేష్ని ఓడించి ఇక్కడ హింసకు తావు లేవు, బెదిరింపులకు తావు లేవు, మీ ఇష్టానుసారంగా బెదిరింపించి చంపేస్తానంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని మీ ఓటు ద్వారా మంగళగిరి ప్రాంత ప్రజలను అడుగుతా ఉన్నాం. తప్పకుండా లోకేష్ని ఓడించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఆ ప్రాంతంలో కాపాడమని, లేకపోతే ఇదే విధంగా భయభ్రాంతులను గురి చేసే కార్యక్రమాలు, ఇంకా ఎంతమందిని బలి తీసుకునే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు జరుగుతాయని, దీని మీద మాటకు వస్తే ట్వీట్లు పెట్టే పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరి గారు కానీ ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం చెల్లే వాళ్ళు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రచారంలో మనిషిని చంపేస్తున్నారంటే ఇంకా మీకు ఎక్కడికి పోతా ఉన్నారు ఈ కూటమి? అండ్ ఇంకెవరు ప్రచారం చేయకూడదు, జెండా పట్టకూడదు. వీళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా కూడా తీర్పిపోతున్నారు. కానీ మంగళగిరి ప్రజలు మాత్రం స్పష్టంగా ఆలోచన చేసి సరైన తీర్పుని 2019 తీర్పు ఇవ్వాలని మాత్రం కోరుతున్నాం. రెండు అనౌన్స్మెంట్స్. ఒకటి, నిమిలిపురి గ్రామానికి చెందినటువంటి 3 తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు వైసీపీలోకి ఎంపీ గారి సమక్షంలో చేరబోతూ ఉన్నారు. ముందు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత సత్యన్న విగ్రహాన్ని మన సత్యనపల్లిలో ప్రతిష్ఠించి సంవత్సరమైన సందర్భంగా ఒడ్డెర కులస్తులందరూ కూడా ఆ సత్యన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి దండలు వేయవలసిందిగా మమ్మల్ని కోరారు. ఇప్పుడు సత్యన్న విగ్రహాన్ని